ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు, గురువుగారు, మా ఇంట్లోనూ మా చేతిలోనూ ధనం అసలు నిలబడటం లేదు, అంటే ఎప్పుడు ధనం సమస్య వస్తూనే ఉంది, డబ్బు సంపాదిస్తున్నాము, డబ్బు నిలబడటం లేదు. ఇంట్లోకి అలా తీసుకొస్తున్నాం, 100 రూపాయలు వస్తే 100కి 150 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇంట్లో అందరం కష్టపడుతున్నాము, చేతిలో ధనం నిలబడటం లేదు. ఎందువల్ల తెలియటం లేదు. చేతిలో ధనం నిలబడితే మా జీవితాలు కొంచెం బాగుపడతాయి. ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి. నేను చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్ రావడం జరిగింది. వారందరి కోసం ఒక అద్భుతమైన ప్రతిరోజు చేయగలిగే ఉపాయం, నియమ నిబంధనలు లేని ఉపాయం, ఎలాంటి నియమ నిబంధనలు లేని ఉపాయం. ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే లాభం ఏంటంటే మీ చేతిలో ధనం నిలబడుతుంది. ఈ తాంత్రిక ఉపాయం. కానీ చాలామందికి ఏంటంటే ఇంత తేలిగ్గా ఉండే ఉపాయాలు పనులు అవుతాయా, అవ్వవా, ఏదో యూట్యూబ్లో యూస్ కోసం పెడుతున్నారు, లేకపోతే వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, ఇలాంటి అభిప్రాయాలు చాలామందికి ఉంటాయి. ఎందుకంటే ఏదైనా తేలిగ్గా మనకు వస్తే అది దాని విలువ మనకి తెలియదు. కొంచెం డబ్బు ఖర్చు పెట్టాలి, అలాగే దానికి హంగు ఆర్భాటంతో చెప్పాలి, దానికి మీరు ఖర్చు పెట్టాలి, ఇలాంటివి చెప్పినప్పుడు చాలా అందంగా ఉంటాయి. ఆ ఖర్చు వల్ల కూడా మనకి కాస్త భయంతో మనం విశ్వాసంతో చేస్తాం. ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు ఎప్పుడూ కూడా నమ్మకంతో చేయాలి. ఇది తాంత్రిక ఉపాయాలు. ఇవన్నీ కూడా మన పెద్దలు ఎంత పెద్ద సమస్య అయినా సరే తేలికగా అయిపోయే మార్గాలు మనకి చెప్పారు. తంత్రంలోను, మంత్రంలోను, యంత్రంలోను, యజ్ఞ యాగాది క్రతువులు, హోమాల్లోనూ వీటిలో ఉండే పదార్థాలకున్న చైతన్యాన్ని మనం వినియోగించుకోవడం ఎలా చేస్తే వస్తుందో వాళ్ళు చెప్పారు. అది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సమయాన్ని, అలాగే పదార్థాన్ని సరిగా వినియోగించుకోవడం. రెండవది, ఆ పదార్థం మనకి ఖచ్చితంగా సహాయం చేస్తుంది అని నమ్మటం చాలా ఇంపార్టెంట్. ఇది చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు ఆ సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటపడతారు. ఖచ్చితంగా ఫలితం వస్తుంది, కానీ సమయం తీసుకుంటుంది. ఇది ఎలా చేయాలో చెప్తాను. అలాగే దీన్ని ఆడవారైన మగవారైన ఎవరైనా చేయవచ్చు. ఇది ఉదయం అలాగే సాయంత్రం చేయాలి. రోజు ఉదయం సాయంత్రం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఈ పని చేయాలి. అంతకుముందు వీడియోలో కూడా చాలా ఉపయోగాలు చెప్పాను. ఈ ఉపాయానికి కావాల్సింది లవంగలు, అలాగే కర్పూరం. ఈ ఉపయోగానికి అంటే ఈ ఏదైతే ఉపాయం చేస్తామో దీనికి పచ్చకర్పూరాన్ని వాడితే అద్భుతమైన శక్తి ఉంటుంది. లేదు మనకు పచ్చకర్పూరం కొంచెం కాస్ట్లీ గురువుగారు అనుకున్నప్పుడు మామూలు కర్పూరాన్ని అయినా సరే వాడుకోవచ్చు. ఈ ఉపాయాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం, ఉదయం స్నానం చేసి, అంటే ఉదయం సూర్యోదయానికంటే ముందు లేచి స్నానం చేసి మీ దేవుడి దగ్గర నమస్కారం చేసుకున్న తర్వాత చేయాలి. అలాగే సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో, అంటే సూర్యుడు అస్తమించడానికి 5:30 నుంచి 6 మధ్య ప్రాంతంలో స్నానం చేసి అలాగే ఈ ఉపాయం చేయవచ్చు. ఇంక వేరే నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. ఇది గుర్తుంచుకోవాలి. అంటే 2 పూట్ల చేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. చేతిలో ధనం అనేది నిలబడుతుంది. మీ ఇంటిలో ధనం నిలబడుతుంది. కారణం ఏంటంటే జాతకంలో, మీ జాతకాల్లో కానీ మీ పూర్వకర్మల్లో కానీ పితృదోషాలు ఉన్నప్పుడు మీకు ఇంటిలో ధనం నిలబడదు. ఎంత కష్టపడ్డా, కొంతమందికి ఆడవారి చేతిలో డబ్బులు పెడితే నీరులా ఖర్చు అవుతాయి. కొంతమంది మగవారు డబ్బు ఎంత సంపాదించినా నీరులా ఖర్చు పెడతారు. అంటే అది ఎందుకు ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ ఖర్చులు ఆపుకోవడానికి ఈ ఉపాయం. దీన్ని నేను చూపిస్తాను. దీన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు. మీకు ప్రతిరోజు వీలు కాలేదు, మీరు ఉదయం సాయంత్రం ఎప్పుడు వీలైనా సరే ఈ చిన్న ప్రయత్నం చేస్తూ ఉండండి. మీరు దీనికి కావాల్సింది ప్రతిసారి కూడా ఉదయం సాయంత్రం 2 లవంగాలు, 2 పువ్వున లవంగాలు కావాలి. పువ్వులేని మాత్రం వాడమాకండి. ఇలా కర్పూరం కావాలి. మీరు స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో ఇలా హారతి ఇచ్చే ఏదైనా ప్లేట్లో తీసుకొని ఇలా కర్పూరాన్ని ముందు వెలిగించండి. ఇలా కర్పూరం వెలిగించి దాని మీద ఇలా పువ్వులున్న 2
లవంగాలని వేయండి. వేసి ఈ లవంగాలని ఇది ఏదైతే మీరు వెలిగించారో మీ ఇంటి మొత్తం చూపించండి. అన్ని గదుల్లోనూ ఇది చూపించి తీసుకువెళ్ళి మీరు మీ హాల్లో కానీ, మీరు ఏదైతే ముఖద్వారం ఉంటుంది కదా, తూర్పు ద్వారము, పడమర ద్వారము, ఏ ద్వారం అయినా సరే అక్కడ కూడా చూపించి, ఇలా మొత్తం అన్ని గదులు చూపించి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టండి. ఇలా ఉదయం సాయంత్రం చేస్తూ ఉండండి. మీకు పితృదోషాల వల్ల ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో ఆటంకాలు తొలుగుతాయి. అలాగే జాతకంలో శని భగవానుడు ప్రభావం వల్ల, రాహు ప్రభావం వల్ల సంపాదన నికరంగా లేకపోవడం, సంపాదన ఆగిపోవడం, ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే ఆ ఇబ్బందులన్నీ తొలుగుతాయి. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండండి, ప్రతిరోజు చేస్తూ ఉండండి. ఇది ఏ సమయంలోనే అంటే స్నానం చేసి చేయాలి, ఇది గుర్తుంచుకోండి. స్నానం చేయకుండా మాత్రం చేయకూడదు. ఇదొక్కటే దీనికి. నెలసరి కానీ, కుటుంబంలో ఎటువంటి మిగతా ఆటంకాలు కానీ ఎలాంటివి ఉన్నా ఇబ్బంది లేదు. ఇది ప్రయత్నించేయండి. ఇలాంటి తేలికైన ఉపాయాలు మీకు రావణ సహితలోను తంత్రోపాత అంటే చాలా ఉన్నాయి, తాంత్రిక ఉపాయాలు చాలా ఉన్నాయి. అవి కూడా మీకు ఒక్కొక్కటి చెప్తాను. ప్రయత్నపూర్వకంగా నమ్మి విశ్వాసంతో చేయండి. ఆడవారైనా మగవారైనా మీ చేతిలో ధనం అనేది ఈ 2 లవంగాలతో ఇలా చేస్తే ధనం అనేది నిలబడుతుంది. ఏదైతే మగవారికైనా సరే ఆడవారికైనా సరే ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి మిత్రులారా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.